హాయ్ హలో ఈరోజు పాలక్ దాల్ కోసం కుక్కర్లో ఒక కప్ కందిపప్పు, ఒక కట్ట పాలకూర తీసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మెంతి చపాతీ కోసం గోధుమ పిండి, మెంతి కూర ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న మెంతి కూర, అలాగే అందులో పసుపు, కారం, ఉప్పు, జీరా పౌడర్ వేసుకొని బాగా కలిపి ఒక 2 స్పూన్ల ఆయిల్, నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా తడుపుకోవాలి. చపాతీ పిండిలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత ఇది బాగా మెదుపుకోవాలి. పక్క ప్యాన్లో నెయ్యి వేసి పోపు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత టమోటో కూడా ఫ్రై అయిన తర్వాత కారం, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మెదిపిన పాలక్ దాల్ని వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవాలి. ఇప్పుడు మా పాపకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. తనకు స్కూల్లో స్నాక్స్, లంచ్ రెండు. స్నాక్స్కేమో వాటర్ మెలన్ పెట్టాను, లంచ్కేమో కుకుంబర్, పాలక్ దాల్, మెంతి చపాతి. ఆ కలిపిన పిండిని చపాతీలాగా చేసుకొని కాల్చేసుకోవడమే. మెంతి చపాతి పెట్టుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ తను అదే మెంతి చపాతి, పాలక్ కర్రీ తినింది. ఒక గ్లాస్ పపాయ జ్యూస్ ఇచ్చాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.